నమస్తే. జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. రేపు కళా సామ్రాట్, స్వర సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి 6వ వర్ధంతి సందర్భంగా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం మనము హన్మకొండ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి కళా ప్రాంగణంలో ఉన్నాము. మనతో అతని యొక్క శిష్య బృందం చాలా మంది ఉన్నారు. రేపటి కార్యక్రమానికి సంబంధించి వీరు పూర్తి ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు ఐక్యరాజ్య సమితిలో సైతం దేశ విదేశాల అధ్యక్షుల వాయిస్ అనుకరణ చేసి ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగింది. ఇతని కళా నైపుణ్యాన్ని గమనించిన భారత ప్రభుత్వం డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. రేపటి ఆ మహనీయుని 6వ వర్ధంతిని పురస్కరించుకుని జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతా ఉంది. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకి, నిర్వాహకులకి ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటే రేపు అనగా 19 జూన్ 2024 డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు మా దైవ స్వరూపుడు. వారి యొక్క 6వ వర్ధంతిని ఎక్స్క్లూజివ్ గా జై స్వరాజ్ వరల్డ్ టీవీ ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు దాని యాజమాన్యం గౌరవనీయులు మరి యలమంచిలి జగదీష్ సార్కి, జై సార్కి పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే మా గురువు గారి మీద ప్రత్యేక కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఒకే ఒక్క టీవీ మా జై స్వరాజ్ వరల్డ్ టీవీకి ప్రత్యేకంగా మా మిమిక్రీ కళాకారుల తరపున, వేణుమాధవ్ గారి శిష్య బృందం తరపున శుభాకాంక్షలు సార్. థ్యాంక్స్ అలాట్. మిమిక్రీ చతుశ్రేష్ఠి కళల్లో మిమిక్రీ ఒకటి అని, స్వరవంచన మిమిక్రీకే ఒక అగ్ర రూపాన్ని, అన్ని కళల్లో అద్భుతమైన కళ మిమిక్రీ అని చెప్పి డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు ఆచరించి ఆ కళకే వన్నె తెచ్చినటువంటి డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు తెలుగు యూనివర్సిటీలో 1999లో ఈ కోర్సు మిమిక్రీ డిప్లొమా కోర్సును, దానికోసం ఒక సబ్జెక్టు సంబంధించినటువంటి ఒక స్టడీ మెటీరియల్ అంటే ఒక శాస్త్రాన్ని తయారు చేసి ఇప్పటి వరకు చాలా మంది మిమిక్రీ కోర్సును అవలంబించే విధంగా తయారు చేశాడు. ఎందరో శిష్య ప్రశిష్యుల్ని తయారు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం మన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ SDLC నందు కూడా మరి మిమిక్రీ కోర్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి మిమిక్రీ కోర్స్ కాకతీయ యూనివర్సిటీ మన SDLC లో ఉంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా చక్కగా మిమిక్రీ అంశాలు నేర్చుకోవడం జరుగుతుంది. మిమిక్రీ అనగానే చాలా మంది సినిమా నటుల కంఠాలు మాత్రమే మిమిక్రీ అనుకుంటారు. కానీ ప్రకృతి ధ్వనులు కావచ్చు, శబ్దాలకు సంబంధించి వివిధ రకాల పక్షుల మన శబ్దాలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు, సినిమా నటులు, నటీమణులు, అలాగే చాలా మంది ప్రముఖుల, మేధావుల యొక్క వాయిసెస్ కూడా మిమిక్రీలోనే భాగమని చాలా మందికి తెలియకపోవచ్చు. మిమిక్రీని గురువు గారు ఓ మాటతో సంబోధించేవారు. మిమిక్రీ షుడ్ స్ప్రెడ్ లైక్ ఫైర్ నాయన అన్నాడు. అనడంతో పాటు వేణుమాధవ్ గారి యొక్క గొప్ప వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. ఎలాంటిదంటే ఏ కళాకారుణ్ణైనా డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. కళాకారుణ్ణి ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తాడో కళ అనేది నిలిచిపోతుంది అన్నటువంటి మహనీయుడు వేణుమాధవ్ గారు. ఏ కళాకారుణ్ణైనా ఎవరినైనా గారు అని గౌరవించేటువంటి వ్యక్తిత్వం వేణుమాధవ్ గారికే స్వంతం. అలాగే డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు ఎన్నో ప్రక్రియలు, ధ్వని అనుకరణ మిమిక్రీలో ఎన్నో ప్రక్రియలు ఏర్పరిచి ఆ మిమిక్రీ కళను ఒక శాస్త్రంగా తెలుగు యూనివర్సిటీలో, హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీలో, ప్రస్తుతం వరంగల్లో ఏర్పరిచి మాలాంటి ఎంతో మంది శిష్య బృందాన్ని తయారు చేశారు. అయితే వేణుమాధవ్ గారు భౌతికంగా లేకపోయినా ఆయన కారణ జన్ముడు. జై మిమిక్రీ, జై మిమిక్రీ. అమర్ రహే డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ జీ, అమర్ రహే డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గురుజీ గారు. డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి 6వ వర్ధంతి సందర్భంగా మరి మన జై స్వరాజ్య వరల్డ్ టీవీలో ఈరోజు మరి గురువు గారి వాయిస్ కి, అంటే ఆయన యొక్క స్వరార్చనలో భాగంగా మరి మా మిమిక్రీ గొంతుకలతో మరి నివాళి అర్పించబోతున్నాము. ముందుగా మరి త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు పద్మభూషణ్ వారి యొక్క వాయిస్ నేను ఇప్పుడు ఇమిటేట్ చేయబోతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. ప్రతి భగవంతుడు మీ అందరికీ చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. ఏంటంటే మంచి వ్యక్తిత్వం, మరి
డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి ద్వారా చాలా విషయాలు మిమిక్రీ కళాకారులకు ఎన్నో బోధపడుతున్నాయి. ఏంటంటే ఆయన ఎంత ఎదిగినా కానీ అంతే కుదురుగా జీవితాన్ని వరంగల్లోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినా కూడా స్థానికంగా ఉండి ఎందరికో స్ఫూర్తి ప్రదాతయ్యాడు. అలాగే వారు మిమిక్రీలో విదేశాలతో పాటు మరి ఎన్నో యూనివర్సిటీల డాక్టరేటులు కూడా సంపాదించారు. వ్యక్తిగా ఒక శక్తి అని నిరూపించినటువంటి మహనీయుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఎందరికో యువతకు ఈ రోజున మిమిక్రీ ప్రదర్శన లేనటువంటి సభ లేదంటే అతిశయోక్తి కాదేమో. మరి ఆయన ఈరోజు లేకున్నా కూడా మిమిక్రీ కళాకారుల గొంతుకల్లో ఆయన నివసించే ఉన్నారు, జీవించే ఉన్నారు. అందుకే మిమిక్రీ కళాకారులకి, మిమిక్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ప్రతి కళాభిమానికి మరి వేణుమాధవ్ గారి నివాళి ఈ విధంగా స్వరం ద్వారా, స్వరవంచన ద్వారా ఇస్తున్నందుకు మీ అందరికీ అనేక మంగళాశాసనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడంతా సెల్ ఫోన్ల యుగం, సోషల్ మీడియా. ఎక్కడ చూసినా పిల్లల్ని అడిగినా ఓ భార్యను మీ భర్త ఎవరు అంటే నాకు భర్త కన్నా కూడా బెస్ట్ ఫ్రెండ్ మొబైల్ ఫోన్ అంటున్నారు. మరి అలాగే ప్రతి ఒక్కరి చేతిలో, పిల్లలు పెద్దలు అందరి చేతిలోనే మొబైల్ ఫోన్ ఉంది. ఆ మొబైల్ ఫోన్ల రీల్స్ గురించే ఈ చిన్న మిమిక్రీ కామెడీ. మరి రీల్స్ ఎలా అయిపోయాయంటే ఓ టీచర్ అడుగుతున్నాడు ఏంటంటే, అరే చిన్న నీళ్లలో ఉండేటువంటి ఎనిమల్స్ పేరు చెప్పురా. సార్ నీళ్లలో ఉండే ఎనిమల్ చేప సార్, చేప వాళ్ళ అమ్మ సార్, చేప వాళ్ళ చెల్లి సార్. అలాగే మరి ఇంకొక టీచర్ అడగగానే ఒక అమ్మాయి అంటుంది, బంగారం చెప్పనా, ఆ చెప్పు, చెట్టుకు నీరు పోస్తేనే కదా పెరిగేది, చిప్పోరా, నీ ప్రేమని నాకు చెప్తేనే కదా తెలిసేది, చిప్పోరా అని అంటుంది. ఇంకో అమ్మాయిని అడగానే అంటుంది, నే జేడేస్తా చూడు నా జేడ సైడ్ చూడకుండా తీసేస్తా చూడు, జంబలకిడి జారు మిఠాయా, నేను ఆడదాన్ని కాదంట మొగ్గల నా లింగో, జంబలకిడి జారు మిఠాయా అనగానే ఇంకొక అబ్బాయి అంటున్నాడు, నువ్వస్తావాని నేను ఓరబ్బయ్యా సిల్క్ సీర గట్టుకుంటిని, ఓరబ్బయ్యా సిల్క్ సీర గట్టుకుంటిని అనగానే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తక్కువ లేరండి. నే లుంగి కడత చూడు, నా లుంగి వైపు చూడకపోతే వాల్తేరు వీరయ్యా అని చిరంజీవి గారు అంటున్నారు. ఇంకొకరు అంటున్నారండి, పాదాల మీద నడిచేది పాదయాత్ర, కడుపులో తిప్తది ఆడపిల్లే అని ఒకరు అంటున్నారు. మరొకరు అంటున్నారు, హాయ్ అండి దిస్ ఇస్ మంచు లక్ష్మి, కరోనా కాదది కరోనా, ఆర్ షుడ్ బి రోలింగ్, కింద పడి దొరలాలన్నమాట అని ఒకరు అంటున్నారు. అలాగే కొంతమంది అంటున్నారు, హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలండి హన్మకొండ వచ్చానండి. సరిలేరు నీకెవరు సినిమాలో మరి కమెడియన్ జయప్రకాష్ రెడ్డి గారి యొక్క వాయిస్, ఏందిరా గబ్బురా కొడక, వాని పండబెట్టి పీక కోసి కూజలు శంబులైతాయి. సేమ్ అలాంటి వాయిస్ ఉన్నటువంటి మరి తెలంగాణ శకుంతల గారు, నువ్వు నేను సినిమాలో తెలంగాణ శకుంతల గారి యొక్క వాయిస్ ఒకసారి విందాం. అరే ఇయాల రేపు ఎవరిని చూసినా పేమ ఓ పోజ్ అయిపోయింది. ప్రేమ లేకపోతే బతుకమా, ప్రేమ లేకపోతే పెరగమా, ఇంకో పాలిన ఇలాకాల ఏ పోరి నోట్ల గాని పోరన్ నోట్ల గాని ప్రేమ అన్న మాటినబడాలే, గొడ్డలు తీసుకొని తుగడ కింద నరుకుతా దీని తల్లి. సో ఈ రోజు మరి మన డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి యొక్క 6వ వర్ధంతికి నా ఫ్రెండ్ వచ్చాడండి. మీ అందరికి పరిచయం చేస్తున్నాను. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? ఫోటో తీయండి. ఫోటో తీస్తున్నారు, చాలా మంది ఫోటో తీస్తున్నారు. సరే నీ పేరు చెప్పా వీళ్ళకి? డీజే టిల్లు. ఆపుని సొల్లు. సరే నువ్వు చాలా విషయాలు అడిగితే చెప్తావు కదా. హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ తెలంగాణ? రేవంత్ రెడ్డి గారు. సూపర్. నీకు పాటలు వచ్చా? కోరస్ ఇస్తావా? ఓకే. అమ్మాయే సన్నగా అబ్బాయే దొడ్డుగానా? ఓకే. కుడి కన్ను కొట్టగానే కుర్రాన్ని, ఎడమ కన్ను కొట్టగాని ఎర్రాన్ని, రెండు కళ్ళు కొట్టగానే గుటాని. వావ్. పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం, తొందర దూకే ఈడ విరగడైద్దా? సరే పచ్చ బొట్టేసిన కాకిరొట్టేసిన ఇంకేం కావాలి? నాకు ఆర్డర్ కావాలి.
కావాలి. వాటర్ కావాలి, ఎండలు బాగా కొడుతున్నాయి కదా. సరే, నీకు ఇక్కడ ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? ఎందుకు? నో పొల్యూషన్. పొల్యూషన్ లేదా? ఎక్కడ? పబ్లిక్ గార్డెన్. పబ్లిక్ గార్డెన్ లో పొల్యూషన్ లేదు. ఎందుకు? ప్లాంట్స్. చెట్లున్నాయా? ఓకే, సూపర్. మరి ఇంత చక్కటి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఛానల్ పేరు తెలుసా? సూపర్. తెలుసా? ఏ ఛానల్ తెలుసా నీకు? జై స్వరాజ్ వరల్డ్ టీవీ. జై స్వరాజ్ వరల్డ్ టీవీకి థ్యాంక్ యూ. మరి దానికి పెద్ద ఆయన ఉన్నారు కదా, జై స్వరాజ్ టీవీకి సీఈఓగా. ఆ అన్న పేరు తెలుసా? జై అన్న. జై అన్న గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అవును, డీజే టిల్లు, నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. ఎస్. ఓకే, మన కరెంటు పోయిందనుకో అమెరికాలో ఏం చేస్తారు చెప్పు? అమెరికాలో ఆఫీస్ కు ఫోన్ చేస్తారు. జపాన్ లో కరెంటు పోతే ఏం చేస్తారు? ఫ్యూజ్ చెక్ చేస్తారు. మన ఇండియాలో కరెంటు పోతే పక్కింట్లో పోయి చూస్తారు. ఓకే, నువ్వైతే అసలు ఈ మధ్య కాలంలో బుక్కే చదవట్లే తెలుసా? ఎలాంటి బుక్ చదవట్లే? ఫేస్బుక్. ఇంత చిన్నప్పుడే ఫేస్బుక్ చదివితే పెద్దగా అయిన తర్వాత ఏం బుక్ చదువుతావు? గిన్నీస్ బుక్. అబ్బబ్బబ్బా, నీతో చాలా 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 నాకైతే కష్టం ఉంది. నాకైతే ఇష్టం ఉందా? ఓకే, తెలుగు వచ్చా? బగ్గొచ్చు. ఓకే, సువాసన. మంచి వాసన. సుగంధము. మంచి గంధము. సుమంగలి. మంచి మంగలి. వామ్మో, ఇంగ్లీష్ వచ్చా? సూపర్ వచ్చా? అమ్మని ఇంగ్లీష్ లో ఏమంటారు? మమ్మీ. నాన్నని ఏమంటారు? డమ్మీ అంటారా? నీ జుట్టు కూడా బిక్తారు. మన ఇద్దరం జుట్టు బిక్కుందాం గాని. సరే, మన మామ అన్నాం కదా, ఇంగ్లీష్ లో మమ్మీ అన్నాము, మామ అన్నాము. పెద్దమ్మని ఏమంటారు? మాక్సిమం. చిన్నమ్మని ఏమని పిలవచ్చు? మినిమం. ఇంగ్లీష్ ఫార్మ్స్ వచ్చా? వర్క్ ఫార్మ్స్ వచ్చా? మస్తొచ్చు. సరే, ఏంటంటే గో వెంట్ గాన్ అంటారు కదా, అలా ఏమైనా చెప్పగలుగుతావా? గోకుడ్ గోకెన్. సూపర్ గా చెప్తున్నావు. మరి జై స్వరాజ్ వరల్డ్ టీవీ. ఏమవుతుంది నీకు? నిద్ర వస్తుంది. ఈ రోజు ఎండ బాగా కొడుతుంది. ఎండాకాలంలో ఎండ కొట్టకపోతే ఏం కొడుతుంది? సమ్మర్. జై మిమిక్రీ. జై వేణుమాధవ్ గురూజీ. హాయండి, నేనండి ఉప్పల్ పాలండి, అందకండి వచ్చానండి. అలాగే ఇంకా చాలా మరి సోషల్ మీడియాలో రీల్స్ అనగానే పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా ఇష్టపడ్డా మల్లా రెడ్డి అని ఒకరు అంటున్నారు. ఇంకొకరు అంటున్నారండి టమాటా కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అన్ని కలిపితే 1000, 2 లివర్లు ఎక్స్ట్రా ఫ్రీ అని అంటున్నారు. ఇంకొకరు అంటున్నారు ప్రపంచ యాత్రికుడు ఈ రోజు చూసారు కదా అన్వేష్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలు అబ్బా ఇక్కడ చూసారు కదా అని చెప్పి ఇలాంటి చాలా చాలా వాయిసెస్ మరి ఇంకా మనము రీల్స్ లాగా చేయొచ్చండి. చాలా అద్భుతమైన వాయిసెస్. మరి ఇంత చక్కటి అవకాశం మాకు కల్పించినటువంటి మా జై స్వరాజ్ వరల్డ్ టీవీకి, ప్రత్యేకంగా నిర్వాహకులకి, మా శంకరన్న గారికి, అలాగే మా జై గారికి ముఖ్యంగా వారికి పాదాభివందనం మరొకసారి చేస్తూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. జై మిమిక్రీ. జై డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గురూజీ.